అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మెచ్చినాడున్నారు ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మరి దేవుని యొక్క వాక్య పెరుగులో మన జీవితాలు మనం చూసినట్లయితే 18వ తారీఖు మంగళవారము, మరి మార్చి నెల 2025 సంవత్సరం. ఈ ఉదయకాలం మనకి ఇవ్వబడిన పడకల మీద కృపావర్తనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆది కాండము 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, మరి యోసేపు యొక్క అన్నదమ్ముళ్ళు, వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు, వారు ఉన్న పరిస్థితిని బట్టి, మరి యోసేపును గుంట్లో వేసి తర్వాత అమ్మివేసిన స్థితిగతిని బట్టి కానీ, వీటన్నిటిని బట్టి యోసేపు యొక్క చరిత్ర, యోసేపు ఐగుప్తులో రాజుగా ఉండాలని తెలిసిన తర్వాత వీటన్నిటి విషయంలో వారి యొక్క సహోదరులతో, వారి యొక్క ప్రియమైన సహోదరులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను యోసేపుని, మీరు భయపడొద్దు, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు ఏమీ దిగులు పడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు నన్ను ముందుగా ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. దేవుడే తన సంకల్పం చొప్పున ముందుగా నన్ను పంపించాడు అని యోసేపు నిజంగా ఎంత జ్ఞానంగా గుర్తెరుగుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. యోసేపు యొక్క జీవితం, యోసేపు యొక్క అనుభవం చూడగా ముందుగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. దేవుడు నన్ను పంపించాడు కాబట్టి మీరేదో నాకు కీడు చేశారు, మీరేదో నష్టం చేశారని మీరేం బాధపడద్దు. దేవుడు నాకు మేలే చేశాడు కాబట్టి ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. మీ ప్రాణాలని రక్షించడం కొరకు దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. కాబట్టి మీరు ఏమి బాధపడొద్దు, దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు, నన్ను నమ్మేసినందుకు మీరేం దుఃఖపడవాకండి అని చెప్పని యోసేపు ఇక్కడ చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇదే సందర్భం, అమ్మివేయబడిన సందర్భం మరొక కోణంలో జరుగుతూ వచ్చింది. ఎక్కడ జరుగుతూ వచ్చిందంటే మత్తయి సువార్తను మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో మరి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేసిన అనుభవాన్ని చూస్తున్నాం. ఎవరిని? యేసు ప్రభువారిని అమ్మివేసిన అనుభవం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ యోసేపు ప్రాణరక్షణ కొరకు ముందుగా ఎలాగైతే పంపించబడ్డాడో, ముందుగా ఎలాగైతే పంపించబడిన అనుభవం ఉన్నాడో, అలాగే యేసు ప్రభువారు మన ప్రాణరక్షణ కొరకు ఆయన మనకంటే ముందుగా ఈ లోకానికి వచ్చిన వాడుకుంటాడు. ఆయన మన ప్రాణాన్ని రక్షించడానికైనా ఈ లోకానికి వచ్చిన వాడుకున్నాడు. మన ప్రాణమును రక్షించడం కొరకు ఆయన మనకు ముందుగా మన ప్రాణరక్షణ కొరకు వచ్చాడు. అయితే ప్రాణరక్షణ కొరకు ఆయన వచ్చాడు. అయితే ఆయన్ని ముందుగా మనం అమ్మేశాం. అయినప్పటికైనా మన ప్రాణరక్షణని, అంటే మన ప్రాణాన్ని రక్షించేవాడుకున్నాడు. ఎవరి జీవితాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి అనుభవంలో ఉండేవారి ప్రజల యొక్క ప్రాణ రక్షణ కొరకు ఆయన నిజంగా ఆయన ముందుగా పంపించబడ్డాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రాణ రక్షణ కొరకు ఇక్కడ జాగ్రత్త గమనించండి. క్షమించండి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అంటే మన ప్రాణాలు రక్షించడం కొరకు దేవుడు ముందుగా తన కుమారుని ఈ లోకానికి పంపాడు. మన ప్రాణాలు రక్షించడానికి మనం ఏ స్థితిలో ఉన్నామంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, లూకాసు సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయం మనం చూస్తున్నాం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. కాబట్టి మన ప్రాణ రక్షణ కొరకు యేసుప్రభువు వారు ముందులో వచ్చాడు. అయితే మనం ఎలా ఉండాము అని అంటే, మొదటి మాట, నశించిపోతున్న స్థితిలో మనం ఉండాం. ఎలాంటి స్థితిలో ఉన్నామండి? నశించిపోతున్న స్థితిలో. వాస్తవానికి మన జీవితాలు చూడగా, మన యొక్క అనుభవాలు చూడగా మనం ఏ స్థితిలో ఉన్నామంటే నశించిపోతున్న స్థితిలో ఉన్నాం. అంటే నశించిపోతున్న స్థితిలో ఉండం మన కొరకు ఈ లోకంలో పాపం ఏదో ఒక రీతిలో, ఏదో ఒక అనుభవంలో నశించిపోతున్న మన కొరకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకంలో నశించిపోతున్న మనల్ని, ఈ లోకమైన యాత్రలు, ఈ లోకమనే లోకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకమనే మాయలో నశించిపోతున్న మనల్ని, ఈ లోకమనే మాయలో కూరుకుపోయి ప్రాణ నష్టాన్ని తెచ్చుకోబోతున్న మనల్ని, మన ప్రాణం రక్షించడం కొరకు
ఈ లోక మాయలో పడిపోయి మన ప్రాణ నష్టాన్ని తెచ్చుకుంటున్న మనల్ని, మన ప్రాణాలను రక్షించడం కొరకు దేవుడు ముందుగా యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపాడు. ఇది గొప్ప మాట. నశించిపోయి, ఈ లోకంలో పడిపోయి నశించిపోయి మన ప్రాణాన్ని నష్టపోతున్న మనల్ని, మన ప్రాణాన్ని రక్షించడం కొరకు దేవుడు మనకు ముందుగా యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపి కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా నశించిపోతున్న మనం ఈరోజు మంచి జీవితాన్ని కలిగి ఉంటున్నాం. నశించిపోతున్న జీవితం నుండి కాపాడబడుతున్న వారు ఉండాం. కాబట్టి ఆయన మన ప్రాణాన్ని రక్షిస్తున్నాడు. నశించిపోతున్న మన ప్రాణాలని రక్షించడం కొరకు ముందుగా ఆయన వచ్చాడు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని మనం చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని రెండవ మాట చూసినట్టే బైబిల్ ఇంకో మాట ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కానీ రెండో కోణాన్ని చూస్తున్నాము. మనం పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మన ప్రాణ రక్షణ కొరకు ఆయన వచ్చాడు. అంటే మన పాపముల చేత ఏవైతే మన పాపము చేసామో, ఏవైతే పాపంలో మన జీవితంలో ఉండేవో ఆ పాపముల కొరకు, ఆ పాపంలో మనం చేయటం ద్వారా ఆ పాపముల కొరకు, అంటే మనల్ని చంపేసే పాపములు ఏవైతే మనం చేస్తూ వచ్చామో వాటి ద్వారా మన ప్రాణానికి హాని ఉంది. మనం చనిపోతున్నాం ఆ పాపాలను బట్టి. కాబట్టి ఆ పాపాలను బట్టి చనిపోతున్న మనకు ప్రాణ రక్షణ, అంటే ఆ పాపాల నుండి రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వారు ఉన్నారు. దేవుడు మొదటే మన కొరకై ప్రాణ రక్షణగా ఈ లోకానికి అనుమతించాడు. దేవుడు మొదటే మన ప్రాణాలు, అంటే పాపంలో పడి మన ప్రాణాలు మనం నష్టపోయి పాపంలో మన ప్రాణాలు మనం పోగొట్టుకుంటున్న మనల్ని, అంటే పాపాలను బట్టి మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటున్న మనల్ని తిరిగి బ్రతికించడం కోసం, మన ప్రాణాన్ని కాపాడటం కోసం ముందుగానే దేవుడు తన కుమారుని మన ప్రాణ రక్షణ కొరకు పంపించాడు. ఒకటి, నశించిపోతున్న మనల్ని, ఈ లోకంలో నశించిపోతున్న మన ప్రాణాలను రక్షించడం కొరకు ముందుగా యేసు ప్రభువుని ప్రాణ రక్షణ కొరకు పంపించాడు. 2, పాపము చేత నశించిపోతున్న మనల్ని మన ప్రాణాలను రక్షించడం కొరకు ముందుగా ప్రాణ రక్షణ కొరకు ఆయన పంపాడు ఈ లోకానికి. 3వది ఇక్కడే చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను, అంటే అపరాధముల చేత ఏవైతే అపరాధములు ఉండేవో, చేయాల్సిన పని చేయకోకుండా ఉంటున్నామో, దేవుని సన్నిధిలో చేయాల్సిన పని కూడా చేయకోకుండా, వినాల్సిన మాట వినుకోకుండా, ఏవైతే మనం దేవుని దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో అపరాధములు చేస్తూ వచ్చామో వాటిని బట్టి చచ్చిపోయిన స్థితి ఉంది. అంటే నశించిపోతున్న వారి కొరకు మొదటే ప్రాణరక్షణ కొరకు నశించిపోతున్న వారిని బ్రతికించడానికి దేవుడు ముందుగా పంపాడు. పాపముల చేత చనిపోతున్న వారిని బ్రతికించడానికి ప్రాణరక్షణ కొరకు ముందుగా యేసు ప్రభువుని పంపాడు. 3వదిగా చూడగా అపరాధముల చేత, అంటే మనం అపరాధముల చేత చనిపోతున్న స్థితిలో ఉండే మనల్ని, ఏవేవైతే అపరాధములు ఉండేవో, ఏ అపరాధములు అయితే మనం చేస్తూ వస్తున్నామో, చేయకూడని పనులు ఏవైతే చేస్తున్నామో, వద్దన్న పనులు ఏదైతే చేస్తున్నామో, చెయ్యాల్సిన పని కూడా తెలిసి కూడా ఇది దేవుని కొరకు చేయాలని తెలిసి కూడా ఆ పని చేయకోకుండా ఏదైతే ఉంటున్నామో ఇవన్నీ అపరాధములు కింద మనం ఎంచబడుతూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఏవైతే అపరాధములు ఉన్నాయో, ఏవైతే అపరాధములు చేస్తూ వస్తున్నామో ఆ అపరాధముల నిమిత్తమే మనకు చావు ఉంది. అయితే ఆ అపరాధం నిమిత్తమే చావు ఉంది. కాబట్టి మనకు ముందుగా ఆయన వచ్చి, యేసుప్రభు వచ్చి మన అపరాధముల చేత చచ్చిపోయే మన ప్రాణాల కొరకు రక్షణ కొరకు ఆయన వచ్చి, మన ప్రాణ రక్షణ కొరకు ఆయన ముందుగా వచ్చి ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన ఆ ప్రాణ రక్షణ కొరకు ముందుగా ఆయన వచ్చాడు. కాబట్టి మన కొరకు చనిపోయాడు. కాబట్టి మన అపరాధముల వల్ల చనిపోయే స్థితి నుండి కాపాడబడుతూ వస్తున్నాం. ఇది 3. ఇక 4వ కోణాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేస్తున్నందున మరణం అందరికీ సంప్రాప్తాయను, అంటే అందరి ద్వారా వ్యాపించను. కాబట్టి 23వ వచనం 6వ అధ్యాయం కూడా చదువుదాం. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 కూడా. ఎలాగనగా పాపంలో వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అటు ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే మరణం పొందుతున్నవారు ఏం పొందుతున్నవారండి? దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారు. పాపం అంటే ఏంటి? మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞను మీరటం. ఆజ్ఞాత క్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం
మరణం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించిన జీవితాలు. పాపాలంటే రకరకాల పాపాలు చూడవచ్చు. ఇంతకుముందు చూసిన పాపం నుంచి చనిపోయామంటే ఈ రకరకాల పాపాలు చూడవచ్చు. ఇక్కడ చూసిన పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మరణం తెచ్చుకుంటున్న మనకి మన ప్రాణ రక్షణ కొరకు దేవుని ఆజ్ఞలు మీరి, దేవుని ఆజ్ఞలు కాదని, దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు కాదనుకుని మనం దేవుని ఆజ్ఞని మీరి, దేవుని ఆజ్ఞల్ని కాదనుకున్న మన జీవితాలకి వస్తున్న మరణాన్ని తప్పించడానికి ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆదాము దేవుని ఆజ్ఞని మీరి నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. అదే ఆదాము ప్రాణాన్ని అది పాపంలో జీవించి అనేకులను పాపంలో పడవేస్తూ వెళ్ళిన అనుభవం ఆదాము యొక్క జీవితంలో చూస్తూ వస్తున్నాం. అయితే మొదటి ఆదాము అలా చేస్తే కడపటి ఆదాముకు యేసు ప్రభు వారు వచ్చి ఆ రోమపత్రిక 5:12లోనేమో మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపం, రోమపత్రిక 6:23లో మన పాపాన్ని కడపటి ఆదాముగా ఆయన తీసివేసి మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడంటే మన ప్రాణ రక్షణ కొరకు ఆయన మనకు ముందుగా వచ్చి మన ప్రాణాన్ని రక్షించడం కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు మీరి మరణాన్ని తెచ్చుకుంటున్న వారిని, దేవుని ఆజ్ఞలు మీరిన వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని ఆజ్ఞలు మీరిన వారి కొరకు దేవుని ఆజ్ఞల్ని నెరవేర్చి ఆయన మన ప్రాణాన్ని రక్షిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప సందర్భమో చూద్దాం. ఇది 4 ప్రాణ రక్షణ కొరకు. అంటే దేవుని ఆజ్ఞలు మీరిన వారి ప్రాణ రక్షణ. 1 నశించిపోతున్న వారి ప్రాణ రక్షణ కొరకు ముందుగా లోకానికి పంపించబడ్డాడు. 2 చూడగా పాపములు చేసి చచ్చిపోయిన వారి కొరకు ప్రాణ రక్షణ కొరకు. 3 అపరాధముల చేత చనిపోయిన వారి ప్రాణ రక్షణ కొరకు. 4 దేవుని ఆజ్ఞలు మీరి చనిపోయిన వారి ప్రాణ రక్షణ కొరకు. 5వదిగా మనం చూసినట్టయితే రండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 5వ మాటను చూద్దాం రండి. ముందుగా పంపించాడు. ఎవరి కొరకు? యేసు ప్రభువుని పంపించాడంటే ఇక్కడ రాయబడుతున్నట్టండి 5వ మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకున్నట్లు, పాప శరీరం నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుద్దము. ప్రాచీన పురుషుడు. కాబట్టి ఆయన మన ప్రాణ రక్షణ కొరకు ముందుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పంపించాడు తన కుమారుని ముందుగా. ఎందుకొరకంటే ఇక్కడ రాయబడుతున్న మాట మన ప్రాచీన స్వభావాన్ని తీసేయటానికి. ఏం తీసేయడం కండి? మన ప్రాచీన స్వభావం. ఎందుకంటే మన ప్రాచీన స్వభావం మనలో ఉంటే, మన ప్రాచీన పురుషుడు మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. దేవుని రాజ్యంలో పాలు పంపులు మనకు ఉండవు. ఏ దేవుని రాజ్యాన్ని అయితే ఆదాము పోగొట్టుకున్నాడు, ఏ దేవునితో ఉండే సావాసాన్ని అయితే ఆదాము పోగొట్టుకున్నాడు, ఏ దేవునితో ఉండే బంధత్వాన్ని అయితే ఆదాము పోగొట్టుకున్నాడు, ఏ శ్రేష్టకరమైన దేవుని రాజ్యాన్ని అయితే ఆదాము పోగొట్టుకున్నాడు, ఏ ధన్యకరమైన దేవుని రాజ్యాన్ని అయితే ఆదాము పోగొట్టుకున్నాడు, దాన్ని మనం దాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలని దేవుడు తన కుమారుని మనకు ముందుగా, మనం పుట్టక మునిపే మనకు ముందుగా ఈ లోకానికి పంపించి ఏం చేస్తున్నాడండి? మన ప్రాచీన పురుషుడు కొరకై ఆయన కుమారుని కలువరిశిలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా మన ప్రాచీన పురుషుడు అన్నది చంపివేయబడుతున్నాడు. మన ప్రాచీన పురుషుడు చనిపోవటం ద్వారా మన ప్రాణాలు రక్షించబడుతున్నాయి. లేకపోతే నిత్య నరకానికి మనం వెళ్తాం. కాబట్టి ప్రియులారా గమనిద్దాం. మనకు ముందుగా యోసేపు అంటాడు, ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించాను. అదే రీతిలో యేసు ప్రభువుని దేవుడు మన ప్రాణాల రక్షణ కొరకు ముందుగా పంపించాడు. ఏ ప్రాణాలు రక్షించడం కొరకు? నశించిపోతున్న ప్రాణాలు. ఏ ప్రాణాలు రక్షించడం కొరకు? పాపం చేత చనిపోతున్న ప్రాణాలు. ఏ ప్రాణాలు రక్షించడం కొరకు? అపరాధం చేత చనిపోతున్న ప్రాణాలు. ఏ ప్రాణాలు రక్షించడం కొరకు అంటే మనం చూస్తూ వస్తున్నాం కదా, దేవుని ఆజ్ఞలు మీరినటువంటి ప్రాణాలు రక్షించడం కొరకు. ఏ ప్రాణాలు రక్షించడం కొరకు అంటే ప్రాచీన స్వభావం కలిగినటువంటి ప్రాణాన్ని రక్షించడం కొరకు ముందుగా యేసు ప్రభువారిని దేవుడి లోకాన్ని పంపి కలువరిశిల్లో ఆయన కుమారు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఈరోజు మన జీవితాలు ఏమవుతున్నాయండి? ఈరోజు మన జీవితాలు మనం మరణంలో నుండి కాపాడబడుతున్నాం. మన ప్రాణం కాపాడబడుతుంది, మన ప్రాణం రక్షించబడుతుంది. దీనికి కారణం దేవుడు మన జీవితాన్ని మొదటే ఎరిగి మన కొరకు ఈ లోకానికి మనకు ముందుగా ఆ కుమారుని ఈ లోకానికి పంపినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించి
దేవునికి వందనాలు చెల్లించాలి. ఇంకా ఎవరైనా సరే ఒకవేళ నశించిపోతున్న జీవితం కానీ, పాపములు కానీ, అతిక్రమలు కానీ, దేవుని ఆజ్ఞ మీరటం కానీ, ప్రాచీన స్వభావం ఉంటే ప్రభా అవి తీసే ప్రభాని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం పడకల మించి లేకుండా ఉందని. ఒకవేళ ఆ అనుభవాల నుంచి మనం కాపాడబడి ఉంటే దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడు ముందుగా మన ప్రాణాలను కాపాడడానికి తన కుమారుని పంపినందుకు, ముందుగానే పంపినందుకు కృతజ్ఞత చెల్లిద్దాం. అటు కృతజ్ఞత మనం చెల్లించినట్లు ప్రభు సాయించిన గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. ఎత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలించండి. మాకు ముందుగా మీరు వచ్చి నశించిపోతున్న మమ్మల్ని, అదే రీతిలో ప్రభావ పాపం చేత చనిపోతున్న మమ్మల్ని, అతిక్రమం చేత చనిపోతున్న మమ్మల్ని, అపరాధం చేత చనిపోతున్న మమ్మల్ని క్షమించండి. అదే రీతిలో దేవుని ఆజ్ఞను మీరిన చనిపోతున్న మమ్మల్ని, ప్రాచీన స్వభావం కలిగిన మమ్మల్ని రక్షించడం కొరకు మీ కుమారుని పంపించారు. నా కొరకే పంపించినందుకు మీకు వందనాలు. ఇంకా నాలో ఈ 5 అంతల అనుభవంలో ఏవైతే ఉంటాయో దేవా మీ ఎదుట కనబడుతుంటే, దేవా ఉండయో కాదు ఉండే ప్రభా మీ ఎదుట కనబడుతున్న వాటిని మీరు క్షమించి 2 అంతల తీర్పులోకి రాకుండా కాపాడమని, నా జీవితం ప్రభా ఈ రోజు నుండి నా ప్రాణం కొరకు మొదటే మీరు పంపించబడ్డారని గుర్తెరిగి నా జీవితంలో ప్రభా ఏ ప్రభావం తప్పిదం లేకుండా మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించడం సాయం చేయమని, ఈ ఉదయకాలం పడక మీద లేకుంటుందని వింటున్న కృపావార్త ద్వారా నా జీవితాన్ని మార్చమని దేవా మీకు అప్పజెబుతూ ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట మా జీవితాన్ని మీకు అప్పజెబుతూ ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.